అవును సార్. సో ఇప్పుడు మన గట్ అనే దాన్ని ఈ మధ్య రెండో మెదడు అంటున్నారు సార్. ఓకే. అందులో 100 మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఓకే. ఈ గట్లో నుంచే 90% మన బాడీలో ఉన్న సెరోటిన్ అండి, అది తర్వాత 50% డోపమిన్ను ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఒకసారిగా నేను ఆశ్చర్యపోయి, ఈ రెండు ఎప్పుడు మనం ఆలోచించింది బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటే స్టెరోటిన్ ప్లస్ డోపమిన్ అనేవి. ఇప్పుడు చూస్తే ఈ గట్లో కూడా రెండు కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. అండ్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎ సెకండ్ బ్రెయిన్. ఇక్కడ ఏమైందంటే దెర్ ఇస్ ఎ సబ్స్ట్రేట్. ఈ సబ్స్ట్రేట్ ఏమిటి? ఫుడ్ ఈజ్ రెడీమేడ్ సబ్స్ట్రేట్. ఈ బ్యాక్టీరియా ఆర్ ఇంజన్స్. ఇదేం చేస్తాయి? ఇది వెళ్ళి ఫుడ్ మీద యాక్ట్ చేసి ఆ కెమికల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి కన్వర్ట్ చేస్తాయి. సో యూ కెన్ గెట్ ఆల్ దీస్ హార్మోన్స్. ఇంకొక 2-3 సబ్స్టెన్సెస్ ఉన్నాయి, ప్రోస్టాగ్లాండిన్స్ అని ఉన్నాయి. ఈ బ్యాక్టీరియాను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ బ్యాక్టీరియా ఫుడ్ సబ్స్ట్రేట్. ఉత్తినే బ్యాక్టీరియా ఓడిపోయి సడన్గా అవేం ప్రొడ్యూస్ చేయవు, దానికి సబ్స్ట్రేట్ కావాలి. ఫుడ్ ఈజ్ అ సబ్స్ట్రేట్. ఈ ఫుడ్ బ్యాక్టీరియల్ ఇంటరాక్షనే మనకి ఈ రిలీజ్డ్ బై ప్రోడక్ట్. అంటే మనం తిన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాక్టీరియాతో ఇంటరాక్ట్ అయితే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ బై ప్రోడక్ట్స్ మీరు చెప్పినవన్నీ, ఎడ్రినలిన్ అయితేనేమి, నారెడ్రిలిన్ అయితేనేమి, సీరోటోనిన్ అయితేనేమి, డోపమిన్ అయితేనేమి, ప్రోస్టాగ్లాండిన్స్ అయితేనేమి, ఇంకొకటి కూడా ఉంది ఎంకెఫలిన్స్ అని ఇంకొకటి ఉన్నాయి. ఇవన్నీ మిక్స్డ్. ఈ సైన్స్ అనేది ఈ బ్యాక్టీరియా అన్ని ప్రొడ్యూస్ చేసి ఈ సిస్టమ్ని ఏం చేస్తుందంటే దే బ్రింగ్ ఇన్ ఏ రిలేషన్ బిట్వీన్ ద గట్ అండ్ బ్రెయిన్. గట్ ఏమో ఈ గట్ వెళ్ళి బ్రెయిన్ని కంట్రోల్ చేస్తుంది. ఏదో వేగస్ అంటారు. నిజంగా మీరు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ కానీ నేను ఐ కెన్ ఇమాజిన్ ఎ సిట్యుయేషన్. మీరు యు ఆర్ వెరీ మచ్ యాంగ్రీ, యు ఆర్ అప్సెట్, దెన్ సడన్లీ సంబడీ గివ్స్ యూ సమ్ ఫుడ్. సో ద 3 components. You will become satisfied, you become cool, and that food gives you some chemicals which makes you satisfied. Is logically looking very good. This can happen. అట్లాగే మీరు రాత్రి పాలు తాగితే నిద్ర వస్తుంది అంటారు. ఇది ఎందుకు అంటే ఫుడ్లో దేర్ ఆర్ కెమికల్స్ విచ్ ఆర్ పుట్ ది ఎంకెఫలిన్ సిస్టమ్ ఇన్ టు స్లీప్. ఫుడ్లో దెర్ ఆర్ ఎండార్ఫిన్స్. ఇది సో రాత్రి పిల్లలు పాలు తాగితే మంచిది, పెద్దవాళ్ళు పాలు తాగితే మంచిది. ఆర్ ఫుడ్ రిచ్ ఇన్ ఫ్యాట్స్ విల్ గివ్ యూ ఫిట్. అలాగే ఇవాళ బాగా నెయ్యి కొవ్వు తినేసాను ఆయన నిద్ర వస్తుందంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ది suppressing the enkephalin system through the lot of fatty acids which are released. So this itself proves a very good relation between the gut and brain, and brain controls the gut controls the brain through the chemical mechanism which interacts. అంటే గట్ కంట్రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏది ఈ కెమికల్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అయినాయి సర్క్యులేషన్లోకి వెళ్తాయి. ఇప్పుడు నేను చెప్పిన మీకు ఎంకెఫలిన్ సిస్టమ్ వండర్ఫుల్ కదా. రాత్రి మిల్క్ తాగితే నిద్ర వస్తుంది, చాలా కరెక్ట్. అది ఇందులో ప్రొడ్యూస్ చేసే కెమికల్ వెళ్ళి ఆ నిద్రపోయే సిస్టమ్ని సప్రెస్ చేసి నిద్ర వచ్చేస్తుంది. ఇది ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బేసిక్ ప్రూఫ్. ఇట్లాంటిది థింగ్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్. ప్రాబ్లీ నాకే బోల్డ్ తెలియవేమో, బట్ దే ఆర్ మోర్ కాంప్లెక్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. ఈచ్ ఫుడ్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ మెకానిజం ఆఫ్ యాక్షన్. ఇప్పుడు దీన్ని బట్టి మూడ్ స్వింగ్స్. ఎస్. నేను ఒక చోట ఎవరో ఒక వీడియోలో చూసినప్పుడు ఒక మనిషి పని చేయాలి అంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తాడు, ప్రొకాస్టినేషన్. ఒక డాక్టర్ గారు ఏమంటాడంటే, ఒకప్పుడు ప్రొకాస్టినేషన్ అంటే వాడి యాటిట్యూడ్ ప్రాబ్లము, లేకపోతే వాడికి ఏదో ప్రాబ్లం ఉంది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు గట్లో ఉన్న బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వాడు ప్రొకాస్టినేట్ చేయొచ్చు. అసలు మెయిన్ రీజన్ అదే కావచ్చు. మూడ్ స్వింగ్స్ అనేవి రావటానికి ఈ గట్ చాలా కారణం అవుతుంది అనేది రైటా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్. తప్పకుండా ద ఫుడ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఇన్ దట్. మీరు ఒకటి తింటే ఒకలా ఉంటారు, ఒకటి తింటే ఒకలా ఉంటారు అనేది మీకే తెలిసిపోతుంది. అయితే ఇట్ ఈస్ సచ్ ఎ వేరియబుల్ థింగ్. చాలామంది అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, బోర్ కొడుతుందిరా వెళ్ళి ఏదైనా తిందామని. యాక్చువల్లీ బోర్ కొట్టడానికి తినడానికి సంబంధం చాలాసార్లు బోర్ కొడుతుందనే తింటాం లేదు. అని తర్వాత అక్కడ ఫ్రీగా వస్తుంది అది తినేద్దాం. ఐ థింక్ దీస్ ఆర్ వెరీ పిక్యూలియర్ కంట్రోల్. ద బ్రెయిన్ కంట్రోల్స్ ఇన్ ఇట్స్ ఓన్ డిఫరెంట్ వే డిపెండింగ్ ఆన్ ది ఆపర్చునిటీ, అవైలబిలిటీ అండ్ దట్ పర్టిక్యులర్ సిస్టమ్ అని. సో కొంతమందికి ఇప్పుడు దే ఆర్ ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అని ఉంటుంది, బట్ దేర్ బ్రెయిన్ ఈజ్ కండిషన్డ్ ఫర్ ఐస్ క్రీమ్. కొంతమంది నేను అది తిన్ను, నాకు ఇష్టం లేదు అంటారు. ఈవెన్ దో ఇట్ ఈస్ ద గుడ్ ఫుడ్, వీ నో బై ఆల్ మీన్స్, నాకు అది నచ్చదు అంటారు ఇంట్లో. దిస్ ఈజ్ ద కరెంట్లీ ఈ స్కూల్ చిల్డ్రన్తో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అవును వాళ్ళు మాకు ఇది నచ్చదు, ఇది బయట నుంచే తీసుకోవాలి. అది ఏమిటో అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ మోర్
సైకలాజికల్ అండ్ ప్రజెంటేషన్ ఇష్యూస్ రాదర్ దాన్ మన సైన్స్ ప్రకారం అది ట్రూ క్యాలరీ ఈల్డ్ ట్రూ ఇవన్నీ ప్రాబబ్లీ కాదేమో. అండ్ సచ్ ఫుడ్స్ may or may not be dangerous. Right now, I won't dare to say that they are dangerous అని నేను అన్ను. They are of course unwanted foods. ఇప్పుడు ఈ పిజ్జాలు బర్గర్లు తినే వాళ్ళకి నిజంగా జబ్బులు వస్తున్నాయి అంటే ఏం లేదు, వెయిట్ పెరుగుతుంది. దే బికమ్ చబ్బీ, దే బికమ్ ససెప్టబుల్ ఫర్ స్మాల్ ఇన్ఫెక్షన్స్. బట్ అవి తినాలా తినకూడదా అనేది నోబడీ కెన్ డేర్ అండ్ కమ్ టు ఎన్ ఓపెన్ ఫోరం అండ్ తినకూడదు అని చెప్పడానికి దెర్ ఇస్ నో ఫోరం దట్ ఆర్ సైంటిఫిక్ డేటా టు సే యూ ఈట్ దిస్ సంథింగ్ రాంగ్. ఓకే, ఒకరోజు పిజ్జా తిన్నాడు, ఓకే ప్రతిరోజు పిజ్జా తింటానంటే ఓకే, దీస్ టూ ఆర్ అండర్స్టాండబుల్. ఐ థింక్ వీఆర్ కమింగ్ టు వెరీ బేస్ లైన్ అండర్స్టాండింగ్ ఇన్ అ పబ్లిక్ ఫోరం. యూ అలౌ యువర్ చిల్డ్రన్ సమ్ ఫ్రీడమ్, అట్ ద సేమ్ టైమ్ caution them saying that this would have a large impact on your future in future అని చెప్పాలి వాళ్ళకి. అంటే అది గట్ హెల్త్ ని ఇంపాక్ట్ చేసే. ఈరోజు మన టాక్లో ఒకటి మనం ఏమనుకుంటామంటే ది గట్ మైక్రోబమ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ ఫుడ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ గట్ మైక్రోబమ్ అనేది ఒక సర్కిల్లా అండర్స్టాండ్ చేసుకుంటే ఐ థింక్ విల్ బి ఏబుల్ టు డ్రైవ్ ది పాయింట్ వెరీ క్లియర్. ఇప్పుడు ఈ మూడ్ స్వింగ్స్ అనేవి మెయిన్గా మనం అనుకున్నది ఏంటంటే మనకున్న థాట్స్ని బట్టి ఆ బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ని బట్టి జరుగుతున్నాయని మనం ఇప్పటిదాకా ఒక అండర్స్టాండింగ్. కానీ ఇప్పుడు మనం చెప్పిన దాన్ని బట్టి గట్లో వచ్చి ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా ఇవి జరుగుతాయి అంటున్నారు. అంటే రెండింటికి కనెక్షన్ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది బోర్డు మీటింగ్ చాలా సీరియస్గా జరుగుతుంది, సడన్లీ లెటస్ అడ్జెంట్ ఫర్ లంచ్ అంటారు. అక్కడ వాడు ఆకలితో తింటున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు అనే దానికి ఐ జస్ట్ గేవ్ ఏ కలోకల్ ఎగ్జాంపుల్. వాడు post lunch there is always some kind of freedom to talk everything. The talk pre lunch and post lunch suddenly makes a difference. Now does the food has any impact ante? Yes, foods has got lot of factors which mellows down the brain after taking food. For example, చాలా మంది అన్నం తిన్న తర్వాత నిద్రపోతారు. ఎందుకు అంటే there is a very interesting circulation dynamic change. It appears subjected to very good scientific study that when you eat, the whole blood is gushed towards the bowel. So there is a decrease in the blood supply to the brain, transient. ఇదంతా పెద్ద నంబరింగ్ గేమ్ కాదు అది. ఒక 10% తగ్గి 10% ఇక్కడ పెరగగానే the brain says, can I take rest? I don't want to think anything. Okay. That is because of a slightly చూడటానికి చాలా బాగుంది, యాక్చువల్గా మెషర్మెంట్లో అలా జరుగుతుందా అంటే ఇట్స్ నాట్ సచ్ ఎ గ్రేట్ పాయింట్ టు ప్రూవ్ సైంటిఫికలీ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. బట్ లాజికల్లీ fantastic scientific logic that after taking food there is a decrease in brain circulation, increase in intestinal circulation, so that it helps in digestion, helps in food absorption అనేది probably really correct. సో ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఈ మధ్య మనకు జ్వరాలు వచ్చినా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా వేసేస్తున్నాం. నేను ఒక చోట ఎక్కడో చదివింది ఏంటంటే ఒక యాంటీబయాటిక్స్ వచ్చిందంటే ఒక గనక వేసుకుంటే మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది, కానీ అది రికవర్ కావాలంటే కొన్ని నెలలు పడుతుంది మళ్ళీ రికవర్ కావాలంటే. మరి ఇప్పుడు చాలామంది యాంటీబయాటిక్స్ పిచ్చిగా వాడేస్తున్నారు కదా, దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, గట్ మీద వచ్చే ఇదేంటి ఇంపాక్ట్? అంటే ఈ 3 నెలలు అనే ఫిగర్ నేను ఐఎమ్ నాట్ వెరీ షూర్, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఇవి టేక్ సే 1 day యాంటీబయాటిక్ తీసుకున్నారు అనుకోండి, దెర్ ఇస్ అన్ ఓవరాల్ కిల్. అది ఓవరాల్ కిల్ ఆఫ్ మైక్రోబయోమ్స్ చచ్చిపోతాయి, లోపల చంపేస్తుంది బ్యాక్టీరియాని కూడా, మంచి బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. అండ్ ది మొత్తం చంపదుగా, కొంత ఇంచుమించుగా చంపేస్తుంది. ఏంటి సార్ అన్ని ట్రిలియన్స్ ఇంచుమించుగా చంపేస్తుంది, ఈజీగా చంపేస్తుంది. ఇది ఒక పెద్ద న్యూక్లియర్ బాంబులా, మన పెహల్గాం బాంబులాగా అదేమైనా పడిపోతాయి అంతే. యాంటీబయాటిక్స్ ఒక బాంబ్ అనమాట. యూజువల్గా ఒక 4 క్యాప్సూల్స్ వేసుకుంటే మొత్తం కొట్టేస్తుంది, చాలా మట్టుకు కొట్టేస్తుంది. కొట్టేసిన తర్వాత ఏమవుతుంటే మళ్ళీ మీరు నెక్స్ట్ ఫుడ్ తీసుకుంటారు కదా, మళ్ళీ ఫాలో అవుతుంది. దీని యాంటీబయాటిక్ ఎఫెక్ట్ అంతా పోయి అది కొత్త ఫుడ్ వచ్చి మళ్ళీ కొంత మీరు మళ్ళీ యాంటీబయాటిక్ వేసుకుంటారు. యూజువల్లీ ఇక్కడ నిజం చెప్పాలి, చాలా నిజం ఏమిటంటే యూ టేక్ యాంటీబయాటిక్ ఫర్ అబౌట్ 5 to 7 days. ఈ 5 to 7 days మీరు యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు లాట్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ హ్యాపెన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ మే లీడ్ టు ఎ లిటిల్ బిట్ ఆఫ్ లూజ్ టూల్స్, యాంటీబయాటిక్ అసోసియేట్ డయేరియా, సమ్ సూపర్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ది అవన్నీ చిన్న ఈవెంట్స్ జరుగుతాయి. బట్ దే ఆల్ గో అన్నోటిస్డ్. ఇవన్నీ మన ఓఆర్ఆర్ రోడ్లో యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి, జనం పోతూనే ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ క్లియర్లీ టేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. బట్ వెన్ ది యాంటీబయాటిక్స్ ఆర్ సస్టైనింగ్లీ యూజ్డ్
and your bacteria completely changes, you become susceptible. అప్పుడు మన న్యూట్రిషనల్ సపోర్ట్ ఉండాలి. ప్లస్ దేర్ కమ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ షుడ్ వి రీప్లేస్ ద బ్యాక్టీరియా విత్ సమ్ న్యూ బ్యాక్టీరియా ఆర్ ప్రోబయాటిక్స్ అని అక్కడ ఒక కాన్సెప్ట్ అంటే ఫిల్ చేయాలా, దాన్ని ఫిల్ చేయాలి. బట్ న్యూట్రిషన్ ఎలోన్ ఈజ్ సఫిషియెంట్. మనం తింటున్న ఫుడ్ లో నుంచే వచ్చేస్తుంది. సరిపోతుంది. లేకపోతే సరిపోకపోతే అందుకనే ఇప్పుడు యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫార్మస్యూటికల్ షాప్స్ తప్పే ఏమిటంటే వాడు యాంటీబయాటిక్ ప్రోబయాటిక్ కలిపిస్తాడు వాడు. ఇది అవైలబుల్ విచ్ ఈస్ యాక్చువల్లీ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. అది తప్పది. అంటే మెడిసిన్స్ 2 ఉంటాయండి? మెడిసిన్ 2 ఉంటాయి. ఓకే. సో అది యాక్చువల్గా తప్పది. ఒకసారి ఇవ్వకూడదు అసలు ఇవ్వకూడదు. నేను అందుకనే దానికి చాలా బాగా చెప్పాను, విచ్ విల్ బి యాక్సెప్టెడ్ బై సైంటిఫిక్ సీక్వెన్షియల్ థెరపీ అన్నాను నేను. ఓకే, లెట్ us say somebody has got some infection like pneumonia. They took an antibiotic like ampicillin or cloxacillin లేకపోతే ciprofloxacin ఏవో ఒక యాంటీబయాటిక్ ఒక 5 రోజులు తీసుకున్నారు. మీ గట్ మైక్రోబయోమ్ అంతా పోయింది. We know that your food can replace it to a reasonable extent, no doubt about it. We don't want it. But if you want, after the antibiotic therapy, you can artificially give bacteria like probiotics. ఇవి ప్రోబయాటిక్స్ ఏం చేస్తే ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్స్ అంతా కలిపి దే డెవలప్ ఎ కాలనీ బై దెమ్సెల్వ్స్ అండ్ హెల్ప్ యూ టు డెవలప్ ఎ న్యూ కాలనీ. అంటే బేసికల్గా ఒక కొత్త మంచి బ్యాక్టీరియాని బిల్డ్ చేయడానికి ప్రోబయాటిక్స్ ఇస్తున్నారు. కానీ వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మంచిది కాదు అంటారు కదా సార్? నాకు తెలుసున్నంత వరకు, నేను చదువుకున్న నాలెడ్జ్ వరకు, ఈ ప్రోబయాటిక్స్ అన్నెసెసరీగా ఇవ్వకుండా నేను చెప్పిన ఒక సీక్వెన్స్ చాలా మంచి సీక్వెన్స్. ఏమిటది? యు గేవ్ యాంటీబయాటిక్స్, ఓకే, స్టాప్ ది యాంటీబయాటిక్, గివ్ ఏ షార్ట్ టర్మ్ ప్రోబయాటిక్స్, గుడ్ లాజిక్. ఓకే ఓకే. బట్ స్టిల్ లెట్ మీ మేక్ ఎ ఫ్యాక్ట్ వెరీ క్లియర్, యువర్ ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. అది మర్చిపోకూడదు మనం. ఓకే. ఇది ఓన్లీ సపోర్ట్. మనకేంటి సప్లిమెంట్ అంటారు. ఇన్ అవర్ యాంగ్జైటీ ఆర్ ఇన్ అవర్ ఎమోషన్ టు ట్రీట్ వెరీ నైస్లీ వి యూజ్ సమ్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్. ఇప్పుడు మీకు ఈ మనం మాట్లాడుతున్న చాలా సింపుల్ సబ్జెక్ట్ కాబట్టి అమృతాంజనం రాసుకుంటే తలనొప్పి ఎందుకు పోతుందో మీకు తెలుసా? సైకలాజికల్ ఫీలింగ్ కాదు. అమృతాంజనంలో వెరీ ఇంట్రెస్టింగ్, మీరు ఆ డబ్బా ఎప్పుడైనా చూడండి, అందులో మిర్చి పౌడర్ ఉంటుంది. ఓ, క్యాప్సిసిన్ అని ఉంటుంది. అది మిర్చి పౌడర్. మిర్చి అందుకే మంట పుట్టుద్ది. అందులో మెంథాల్ విత్ మిర్చి పౌడర్ ఉంటుంది. మీరు రాసుకోగానే మెంథాల్ ఈజ్ అన్ ఆల్కహాల్, ఇట్ గెట్స్ ఇవాపరేటెడ్ విత్ ది అట్మాస్ఫియరిక్ ఎయిర్. ఈ మిగిలింది చిల్లీ పౌడర్ రాసుకోగానే అదేం చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఫైన్ పెయిన్ఫుల్ స్టిమ్యులై విచ్ గోస్ బ్యాక్ ఇన్ టు ద బ్రెయిన్ అండ్ కాజెస్ వాట్ ఈస్ కాల్డ్ ఏ గేట్వే అప్రోచ్. గేట్వే అప్రోచ్ అంటే ఏం చేస్తుందంటే ఏదైతే ఒరిజినల్ తలనొప్పి ఉందో దాన్ని తప్పించుకుని ఇది ముందుకు వెళ్ళిపోయి ఇట్ గివ్స్ యూ ద ఫీలింగ్. సో యూ ఆటోమేటికలీ గెట్స్ హెడేక్ రిలీవ్డ్ అండ్ దిస్ సూత్ ఫీలింగ్ మేక్స్ యూ కంఫర్టబుల్. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అసలు. ఇప్పుడు ఈ అమృతాంజన్ లాంటి వాళ్ళు ఇంకో మిగతా కంట్రీస్లో కూడా ఉంటాయండి, లేకపోతే మన దగ్గర ఈ ఇన్వెన్షనా? నో, ఎవ్రీవేర్, ఈవెన్ ఇన్ ది అబ్రాడ్ ఇట్ కంటైన్స్ అ సిమిలర్ కెమికల్. అందులో మీరు క్యాప్సిసిన్ అని ఉంటుంది చూడండి, ఏదైనా ఇవన్నీ ఇంతే, ఎక్కడైనా అంతే. ఇది సంథింగ్ లైక్ ఏ కౌంటర్ ఇరిటేషన్ లాగా అది వెళ్ళి ఆ మెంతాల్ ఇదైపోగానే దేర్ ఇస్ స్టిమ్యులై విచ్ గోస్ ఇన్ టు ది నర్వస్ సిస్టమ్ అండ్ మేక్స్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ టు ద సిస్టమ్. సో ఇప్పుడు ఈ గట్ హెల్త్ను బట్టి మనం మూడ్ స్వింగ్స్ అనేవి మాట్లాడుకున్నాం. అవతానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి గట్ హెల్త్ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మూడ్ స్వింగ్స్ తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ సైకియాట్రిస్ట్ ఆల్సో సజెస్టెడ్ డిఫరెంట్ ఫుడ్ ఫర్ సైకియాట్రిక్ పేషెంట్స్ టు కీప్ దెమ్ మోర్ కంఫర్టబుల్ సో దట్ దెర్ ఆర్ substances which will help them. This detailed subject is not available or we have to make a reference about these things. But your point is highly noted that some mood swings, psychological behaviors, emotions are all interlinked with gut. This one. People who have bad bacteria are known to be anxious. This is a paper published about 2 years bad bacteria ఉన్నప్పుడు ఇక టెన్షన్ గా ఉండడానికి they remain very anxious actually. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా మనకి ఇంటేక్ ఫుడ్ డిజైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే యాంగ్షియస్ ఉందంటే ఊరికే బ్రెయిన్ ప్రాబ్లమో యాటిట్యూడ్ ప్రాబ్లమో కాకుండా అసలు ఇక్కడ ప్రాబ్లం ఉందో చూడాలి. దేర్ ఇస్ ఆల్సో అడిషనల్ ప్రాబ్లమ్ హియర్ అని. ఇప్పుడు ఎన్విరాన్మెంట్, గట్ ఎన్విరాన్మెంట్, న్యూట్రిషనల్ సపోర్ట్ ఉంటే ఓవరాల్ దే మే ఇంప్రూవ్. ఇప్పుడు మైగ్రేన్ ఉందండి. ఇప్పుడు మైగ్రేన్ కూడా
చాలా మంది ఏమంటారంటే నువ్వు ఏ ఫుడ్ తీసుకుంటున్నావో చెప్పాలి నాకు అవును. అని అంటారు. అంటే మరి గట్కి మైగ్రేన్కి సంబంధం ఏంటి? Absolutely. It is, in fact, there is a direct correlation between gut microbiome and migraine. అది ఎట్లా అంటే మైగ్రేన్ పీపుల్ హ్యావ్ సెలెక్టివ్ హై అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఓకే. సో మీకు మైగ్రేన్ వాళ్ళకి ఇఫ్ యూ కెన్ గివ్ ఎ న్యూట్రిషనల్ మాడిఫికేషన్ దేర్ సివియరిటీ ఆఫ్ మైగ్రేన్ విల్ కమ్ డౌన్ అండ్ దిస్ ఈజ్ అగైన్ రిలేటెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇంటరాక్షన్. You are absolutely right. Migraine and gut microbiome are strongly related. అంటే టైప్ ఆఫ్ ఫుడ్, ఎండ్ ఆఫ్ ద డే, at the end of the day, type of food. అంతే కదా, Type of food. ఇంటేక్ ఏదైతే ఉందో గట్ హెల్త్ను బట్టి మైగ్రేన్ కూడా కంట్రోల్ చేయొచ్చు. I think what I remember offhand ఏంటంటే migraine people when they take lot of non-vegetarian food, they're supposed to have high degree of migraine. ఓ నాన్ వెజ్ చేస్తున్నాం. Yeah. When they switch on to Vegetarian. dairy products, they may get little lesser. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ను బట్టి కూడా కొంతవరకు లోపల కొంత డిఫరెన్స్ ఉంటుంది. We don't have very good data. They never tried to differentiate. Okay. Because the entire West is non-vegetarian. We only talk about few vegetarian areas we are talking. There seems to be. Right now I haven't gone into those details. Kani. Adi, there seems to be a difference between vegetarian behavior and non-vegetarian behavior. And their mood swings, even reasonably defined, but that is also subjected to environment. So, what about gut health versus diabetics and heart? Yes. ఈ డిసీజెస్ వాటికి కూడా కోరిలేషన్ ఉందంటారా? ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హెస్ గాట్ ఎ హార్ట్ డిసీజ్ అనుకోండి. ఫస్ట్ ఈజ్ హీఈస్ ఆస్క్డ్ టు టేక్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ దట్ హ్యాస్ సమ్ ఇంపాక్ట్. His entire food is changed. Second thing is his microbiome can produce such toxins which can have depression on the heart or improve the function of the heart. Particularly diabetics have a different microbiome altogether. If you give diabetics, for example, certain new bacteria or probiotics, the diabetic control improves. ఓ ఎస్. ఇట్ ఈస్ అంటే ఈ బ్యాక్టీరియాను బట్టి డయాబెటిక్స్ కంట్రోల్ కూడా చేస్తున్నారు. 100%. ఓన్లీ థింగ్ ఈజ్ వీ స్టిల్ డు నాట్ హ్యావ్ వెరీ గుడ్ డిజైన్స్, వెరీ గుడ్ మోడల్స్, వెరీ గుడ్ రీసెర్చ్ టూల్స్ టు ప్రూవ్ ద ఫ్యాక్ట్, బట్ వీ రఫ్లీ నో gut microbiome and diabetes are very closely related. Gut microbiome, heart diseases are closely related. Gut microbiome, neurological diseases are closely related. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ గట్కి మిగతా ఆర్గాన్ ఫంక్షన్స్కి కోరిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసాము. మరి ప్రతి డాక్టరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్పెషలైజేషను అసలు మీరు ముందర గట్ హెల్త్ చెక్ చేసుకోండి అని చెప్పడానికి ఇప్పుడు మ్యాండేట్ చేస్తారా? అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ ఈదర్ ఏ బయోమార్కర్, అంటే ఏదో ఒక బ్లడ్ టెస్ట్ లాగా కానీ లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ టెస్ట్ ఉండి రొటీన్గా అడగడానికి మనకు అస్సలు లేవు. గట్ హెల్త్ చెక్ చేయడానికి లేదు అసలు. ఇట్ ఈస్ ఆల్ థియరిటికల్లీ. ఇదంతా థియరిటికల్గా ప్రొజెక్ట్ చేసి డిజైనర్ డయట్స్ అని పెడతాం అంతే. అంటే మా దగ్గర పేషెంట్ ఒక లివర్ డిసీజెస్తో వస్తే అతనికి సజెస్ట్ చేయాల్సిన డైట్ ఇది విచ్ ఈజ్ ఫేవరబుల్ అని అనుకుంటాం. హార్ట్ డిసీజెస్ వస్తే అతనికి ఈ డైట్ ఫేవర్, రీనల్ డైట్ అని ఉంటుంది. వీటన్నిటిలో కూడా దేర్ ఈజ్ అ క్యాలరీ వాల్యూ ఒకటి ఉంటుంది, మైక్రో న్యూట్రియంట్ వాల్యూ, అండ్ దెన్ సప్లిమెంటింగ్ విత్ ప్రోబయోటిక్స్ హియర్ అండ్ దేర్. ఈ కాన్సెప్ట్లో ఓవరాల్ డిజైన్ చేస్తాం. ఇంత కేర్ఫుల్గా డిజైన్ చేయకపోయినా వీ ట్రై టు డిజైన్ ఇట్ వెరీ ప్రాపర్లీ. అంటే కోరిలేట్ చేయలేరా? అంటే ఇప్పుడు మల్టిపుల్ టెస్టులు చేసిన తర్వాత ఇది గట్లో ప్రాబ్లం ఉందని చెప్పలేమా? కష్టం. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఈజీ టు ట్రీట్ దెన్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గివ్ లాట్ ఆఫ్ ప్రోబయోటిక్స్ టు ఎ హార్ట్ పేషెంట్ ఎవ్రీ డే, మేబీ హీ ఇంప్రూవ్స్, బట్ వీ డోంట్ నో. బట్ కానీ ప్రోబయోటిక్స్ కూడా మీరు అన్నట్టుగా విపరీతంగా ఇవ్వకూడదు. వీ డు నాట్ ప్రొసీజరల్గా ఇవ్వాలి అది. వీ డు నాట్ నో ది కట్ ఆఫ్ మార్క్స్ మనకు తెలియవు. కాన్సెప్ట్ ఈజ్ గుడ్, కంక్లూషన్స్ ఆర్ నాట్ యెట్ రెడీ. Concept is good. I know I can watch up to the concept that some of these nutritions have huge impact on the progress or outcome or end point of the disease. All these things are very important. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్ స్పేస్లో చేశా, ఇన్ఫోసిస్, టీసీఎస్, సత్యం, టెక్ మహేంద్ర, చాలామంది నా బొట్టాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు చూస్తే మా జనరేషన్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాం. ఇప్పుడు వచ్చే జనరేషన్కి 25-28కే స్పాండిలైటిస్ వస్తుంది, 30-40 మధ్యలో డయాబెటిక్స్ వస్తుంది,
50-60 మధ్యలో హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అంటే ఈ స్ట్రెస్ అండ్ స్లీప్ డిజార్డర్ గట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది తప్పకుండా. ఎలా? దీస్ ఆర్ ఆల్ ఇంటరాక్షన్. ఎందుకంటే ఈ డయట్ ఈజ్ క్రూషియల్ ఫ్యాక్టర్. డైట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ది గట్ మైక్రోబయోమ్. ఇందాక నుంచి మనం చెప్పేసుకున్నాం. గట్ మైక్రోబయోమ్ బ్రెయిన్ ఆర్ ఇంటరాక్టివ్. అవును. స్ట్రెస్ అండ్ మైక్రోబయోమ్ ఆర్ ఇంటరాక్టివ్. పీపుల్ హు ఆర్ స్ట్రెస్డ్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ మైక్రోబయోమ్. అంటే బ్యాక్టీరియా మీద ఇంపాక్ట్ అవుతుంది. తప్పకుండా ఇంపాక్ట్. ఇందాక చెప్పాను మీకు, యాంగ్జైటీ పీపుల్ హ్యావ్ ఎ డిఫరెంట్ మైక్రోబయోమ్ అని. అంటే ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు నా గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోద్దా? Probably it happens. Right now Probably. I'm not Okay, proving. okay. We don't know. I'm not proving. Can it happen? Yes, it can happen. Because your dietary changes, your hormones change, everything. But the fact, ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక మంచి పాయింట్, దీస్ ఆర్ ఆల్ ఇంటరాక్టివ్. ఏది ఎప్పుడు డామినేట్ చేస్తుంది అనేది, ఈజ్ ఇట్ డయట్ విచ్ డామినేట్స్, ఈజ్ ఇట్ స్ట్రెస్ విచ్ డామినేట్స్, ఈజ్ ఇట్ ద గట్ మైక్రోబయోమ్ విచ్ ఆల్టర్స్ ఇన్ ఫేవరబుల్ అన్ఫేవరబుల్ మెథడ్, అండ్ హౌ డూ వీ ప్లే దిస్ ఇంటరాక్షన్ ఇన్ అవర్ ఫేవర్ అనేదే ఫ్యూచర్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇదన్నీ చూస్తేనండి, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మనం తీసుకునే ఫుడ్, ఆహారం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే దాన్ని బట్టే నా లోపల ఉన్న ఆ మైక్రోబయోమ్ ఫామ్ అవుతుంది. అప్స్ డౌన్స్. సరే, మనం ఇప్పుడు కంటామినేటెడ్ వాటర్ తీసుకుంటే అదొక ప్రాబ్లం వస్తుంది, మైక్రోబయోమ్ ఇంపాక్ట్ అవుతుంది. న్యాచురల్గా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని అది కాపాడుతున్న దాన్ని కూడా మనం డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి సీరియస్ ప్రాబ్లంలోకి వెళ్తూ ఉంటాం. సో ఒక 4-3 చిట్కాలు ఏంటి సార్ ఇప్పుడు మన వాళ్ళు? నేను ఇంకొక పాయింట్ మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రిలేషన్ బిట్వీన్ ఒబిసిటీ అండ్ గట్ మైక్రోబయోమ్. అబ్బా, ఒబిసిటీ కూడా ఇందాక నేను చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, నేను మర్చిపోయాను. అంటే ఇవి రెండు మ్యూచువల్లీ కౌంటర్ ప్రొడక్టివ్. ఎట్లా అంటే మీరు ఎక్కువ తినేస్తారు, గట్ మైక్రోబయోమ్ మారిపోతుంది, ఒబిసిటీ యాడ్ అయిపోతుంది, అదొక విషవాలయంలా తయారు. అవును. దిస్ ఈజ్ వెరీ వెల్ నోన్. పీపుల్ హూ ఆర్ ఒబీస్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ మైక్రోబయోమ్. వాళ్ళు 2 ఎక్స్పెరిమెంట్లు చేశారు. 2 మైస్కి ఒకదాన్ని బాగా తిండి పెట్టేసి ఒకదాన్ని తిండి పెట్టకుండా మైక్రోబయోమ్ టెస్ట్ చేస్తే ఈ ఒబీస్ మైస్లో చాలా డేంజరస్ మైక్రోబయోమ్స్ ఉన్నాయి. వెరీ నైస్ ఎక్స్పెరిమెంట్. మరి అలాంటప్పుడు ఇందాక మీరు ఈ పిజ్జాలు తర్వాత ఈ బర్గర్లు ఈ తిన్నప్పుడు మరి బ్యాడ్ మైక్రోబయోమ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే మేము ఏమంటామంటే టేస్ట్ ఇట్ బట్ డోంట్ ఈట్ ఇట్ అంటూ ఉంటాం. ఓకే. అంటే అది కొంచెం కలోకల్గా ఉన్న. అందుకనే టుడే వీఆర్ సీయింగ్ చైల్డ్హుడ్ ఒబిసిటీ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ బయోమ్. బికాస్ ఆఫ్ ది ఆల్టరేషన్ ఇన్ ది ఫుడ్ ఆల్టర్స్ ది గట్ మైక్రోబయోమ్, మేక్స్ హిమ్ ఒబీస్. ఓకే. There is a huge impact. Apart from direct calories, there is a huge impact on the gut microbiome. So these are all interactive. మనం సడన్గా వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ మీద ఇది ఒక్కటే ఫ్యాక్టర్ అనకుండా, దీస్ ఆర్ ఆల్ ఇంటరాక్టివ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ద హోల్ వరల్డ్ ఈజ్ గట్ మైక్రోబయోమ్ అనకుండా డయటు, స్ట్రెస్, యువర్ వర్క్ ఎన్విరాన్మెంటు, దెన్ గట్ మైక్రోబయోమ్ యాడ్స్ ఎ హ్యూజ్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ వన్. I can control gut microbiome if I can control 1, 2, 3 factors. All are controllable, all are correctable, and we can get a good health when you know which is the factor that is causing this particular issue. So in summary ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్స్ ఎప్పుడైనా సరే హెల్దీ గట్ మైక్రోబయోమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. ఎలా కాపాడుకోవాలి, ఫస్ట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. నేను ఎక్కడో చదివాను సార్, పుట్టిన బిడ్డ నార్మల్ డెలివరీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ గట్టు కొంత స్పామ్ అవుద్ది, సిజేరియన్ చేసినప్పుడు లేట్ అవుద్ది. ఎందుకంటే సిజేరియన్ చేసినప్పుడు దానికి కనెక్షన్ లేదు కాబట్టి మదర్ ఆ ఛానల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఆ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ బ్యాక్టీరియా లోపల కొంత వెళ్ళిపోతుంది. సిజేరియన్ చేసినప్పుడు అది ఉండదు, కొంత టైం పడుతుంది. అప్పుడు పిల్ల తాగినప్పుడు ఇది అవుతుంది అన్నారు కదా. అంటే అక్కడి నుంచి మొదలైంది డే 1 నుంచి ఫస్ట్ ఫీడర్. డే 1 కన్నా ఐ థింక్ ద ఫస్ట్ ఫీడ్ ఈస్ ద వన్ విచ్ స్టార్ట్స్ మైక్రోబయోమ్. అంటే మనకి ఎడ్యుకేషన్ ఏం కావాలంటే గట్ మైక్రోబయోమ్ అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ బ్యాక్టీరియాను కాపాడుకోవటం మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఏది పడితే అది తినేసేసి మైక్రోబయోమ్ని చెడగొట్టుకుంటే మీకు ఈ మూడ్ స్వింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, స్ట్రెస్ ప్రాబ్లం రావచ్చు, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, మైగ్రేన్ పెరగవచ్చు, ఒబెసిటీ పెరగవచ్చు. లాస్ట్లో ఇక డేంజరస్ పాయింట్ చెప్తాను. దిస్ కుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎ క్యాన్సర్ యాజ్ వెల్. Cancer also. Cancer also. If it is bad microbiome. Directly or indirectly related to cancer also.
అంటే ఎంజైమ్స్ కెమికల్స్ వల్ల కెమికల్స్ వల్ల కణాలు దెబ్బతింటాయి. there is currently a good discussion going on whether colon cancer or systemic cancer is microbial. To some extent there was a paper also, even any type of cancer anywhere could be also because of bad bacteria ani. The theory is very strong. I will not come to conclusion, but the theory is very strong. I can definitely say there would be a future direction in which we maintain a good microbiome. We may even prevent cancer అనేది గుడ్ లాజిక్ అది. కానీ సార్ ఇప్పుడు ఉన్న గ్యాప్ ఏంటంటే ఇన్ని వందల సంవత్సరాలు మన మెడికల్ సైన్సెస్లో పాతకాలం నుంచి చూసినా కూడా ఈ గట్ హెల్త్ని క్వాంటిఫైబుల్గా చెప్పే సిస్టమ్ లేదనేది కొంత డిసప్పాయింటింగ్. అంటే ఈ రోజున నా గట్ హెల్త్ ఎంత ఉంది అంటే ఎలా మెజర్ చేస్తారనేది కూడా కష్టమే ఇప్పుడు, ఎందుకంటే తెలవట్లేదు కాబట్టి. సో మీ దృష్టిలో రీసెర్చ్ ఏమైనా జరుగుతుందా? అంటే అది ఇంకో 10 సంవత్సరాలు ఏమైనా రావచ్చా? అంత అక్కర్లేదు. మనం ఏమిటంటే ఇప్పుడు వీఆర్ నౌ డూయింగ్ 2 things నౌ. అంటే ఇది మీరు అడిగారు కాబట్టి ఇట్ ఇస్ ఇన్ ది ఎవల్యూషన్. ఏంటంటే నేను ఒక చిన్న ట్యూబు లోపలికి వేసి చాలా లోపలికి వెళ్ళి ఐ కెన్ టేక్ కల్చర్స్. ఇంటెస్టైనల్ ట్యూబ్ అని కొంచెం లోపలికి వెళ్ళి ఐ కెన్ టేక్ కల్చర్స్. సెకండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీ కెన్ సెండ్ ఎ క్యాప్సూల్, రోబోటిక్ క్యాప్సూల్ విచ్ గోస్ ఆన్ సీక్వెన్షియల్లీ కలెక్టింగ్ ద. అది ఎండోస్కోపిక్ అంటారు. ఎండోస్కోపిక్ క్యాప్సూల్ ఉంది. ఆ క్యాప్సూల్ ఏం చేస్తుందంటే ప్రతి జంక్షన్ దగ్గర అది ఆగి చిన్న చిన్న శాంపిల్స్ కలెక్ట్ చేసి ఐ కెన్ అనలైజ్. కెమెరా ఉంటుంది దానిలో. కెమెరా కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ శాంపిల్ కలెక్షన్ డివైస్. చిన్న రోబోటిక్స్ ఇవన్నీ, మైక్రో రోబోట్స్. దే కెన్ కలెక్ట్ ద శాంపిల్స్. వినడానికి బాగుంటాయి, బట్ ఇన్ రియల్ టైమ్ పేషెంట్ ప్రాక్టీస్కి అంత హెల్ప్ చేయదు. టుడే ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈవెన్ డోంట్ డూ stool exam because our treatment is much more effective than investigating. ఇది నవ్వడానికి చెప్పడానికి మా సామాన్లు పోయాయి కానీ దొరికిపోయాయి అంటే దొంగ గురించి పట్టించుకోం మనం. దొరికిపోయాయి అలాంటిదే సిచ్యువేషన్ ఇక్కడ. ట్రీట్మెంట్ ఈజ్ ఈజియర్ దాన్ డయాగ్నోసిస్ అన్నప్పుడు ఇంత బయోలాజికల్ సర్వేకి వెళ్ళాం అనమాట. అంటే ఇది మరి ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదండి. ఇది రీసెర్చ్. ఎందుకంటే ట్రీట్మెంట్ అన్నారు కదా, రైట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఎక్స్పీరియన్స్తో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి కోరిలేట్ చేసుకుంటూ ఇలా ట్రీట్మెంట్ చేస్తే బెటర్ అనే ఒక గెస్టిమేట్. అంటే కొన్ని రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన సిటీలో కూడా. కొన్ని రీసెర్చ్ లైక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, CCMB, వీళ్ళంతా దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ స్టడీస్ విత్ క్లినికల్ స్పెక్ట్రమ్. యాజ్ ఎ క్లినికల్ డాక్టర్ ఐఎమ్ నాట్ ఇన్ టు రీసెర్చ్ కాబట్టి కానీ వెన్ వీ రీడ్ రీసెర్చ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ప్యారలల్లీ. ఇప్పుడు నేను ఇంత మాట్లాడి నా అండర్స్టాండింగ్ అంతా ఇంప్రూవ్ అవ్వడానికి కారణం ఇంత పబ్లికేషన్స్, ఇంత నాలెడ్జ్ రెడీలీ అవైలబుల్. అండ్ వీ హోప్ more and more will come. Like ఇందాక మీరు చెప్పినట్టుగా when some patient comes to the hospital, he says, can you tell me my microbiome అంటే yeah, we can have a system by which we can sample and do a bacteriological culture and say these are your bacterial framework. We can suggest him a modification. It is going to come very soon. నేను చెప్పింది అంత కష్టమేం కాదు. Right now since treatment is easier than the diagnosis, we are treating fast. అది అక్కడ చిన్న ఇది డయాగ్నోసిస్లో అనుకున్నది కూడా తెలవకపోవచ్చు, ఎందుకంటే సిస్టమ్స్ అంత ఇంకా మెచ్యూర్ కాలేదు కాబట్టి. సరే, ఇంకోటి మనం గట్ ఫీల్ అంటాం. గట్ ఫీల్తో చెప్తున్నాను నేను అంటాం. అసలు ఈ గట్కి ఆ గట్కి ఏమన్నా సంబంధం? నిజంగా తెలియదు, ఇది ఇంగ్లీష్ అనుకుంటాను. గట్ ఎవరో ఎక్కడో చదివా నేను, ఈ గట్కిను ఆ గట్కి సంబంధం ఉంది. నేను ఏమనుకుంటున్నానంటే గట్ ఫీల్తో చెప్తున్నానంటే అంటే దీనికి ఇక్కడ మీకు చిన్న ఒకటి ఇదిగా పంచిలా చెప్తాను. ఏంటంటే ద గట్ ఈజ్ మచ్ బెటర్ దాన్ బ్రెయిన్ ఏమో, అందుకని ఆ గట్ ఫీల్ అన్నారేమో అని. గట్ ఫీల్ అంటే ఏంటంటే ఫామ్గా చెప్పలేను, ఇది నా గట్ చెప్తుంది అన్నట్టుగా. అదే మై గట్ ఈజ్ టెల్లింగ్ మీ, నాట్ మై, అంటే లాజిక్ కాదు, బ్రెయిన్ కాదు. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ అ సైంటిఫిక్ అప్లికేషన్ ఫర్ దట్ టు సే దిస్ ఈజ్ మై గట్ ఫీలింగ్ అని. ఇట్ కుడ్ బి ఎ కలోక్వల్ కైండ్ ఆఫ్ వర్డ్ ఏమో. యా వెరీ గుడ్ సార్. ఐ థింక్ వండర్ఫుల్ డిస్కషన్. ఐ స్పోక్ జస్ట్ జనరల్. దేర్ ఇస్ లెస్ ఆఫ్ సైన్స్ అండ్ మోర్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ దిస్. అంటేనండి ఇది మనకి అవేర్నెస్ సెషను. ప్రతి వ్యక్తికి ఈ మధ్య ఎక్కువగా గట్ అని చెప్తున్నారు కాబట్టి మనం ఈరోజు మ్యాక్సిమం ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆ లోపల అసలు ఏం జరుగుతుంది అంటే, నిజంగా గ్రేట్ ఏంటంటే క్రియేటర్ ఈ బయలాజికల్ మెషిన్ని అసలు బయట మనం మేము వీఆర్ ఇంజనీర్స్ రైట్, మేము చేసే ఇంజనీరింగ్ వర్క్ కంటే లోపల జరుగుతున్న ఇంజనీరింగ్ ఫెంటాస్టిక్ అండ్ ఫినామినల్. నేను మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, డాక్టర్స్ ఆర్ ద బెస్ట్ ఇంజనీర్స్ because they are repairing the biological machines.
and probably they are creating some new biological machines. Of course, future it will come and all. Thank you so much, sir. I think we'll continue our discussion Sure. for the people good. Thank you so much. నమస్కారం. Right.